ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. ఈరోజు నా మనసులో కలిగిన ఒక ఆలోచనను మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఏమనంటే, మరి మనుషులము మనము దేవుని వాక్యాన్ని బట్టి మన్నులో నుంచి మనము రూపింపబడ్డాము. మరి మనకు కలిగిన సమస్తము దేనిలో నుండి వస్తుంది? మనం ఎలా బ్రతుకుచున్నాము, మనము ఉదయం లేస్తే ఎలా జీవిస్తున్నాము అని అంటే, మనము మన్నుగా దేవుడు ఆయన చేతిలోకి మన్నుగా తీసుకొని మనల్ని రూపించాడు, మనలోకి జీవాయువు ఆయన ఊదాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాము. తిరిగి మనం మన్నే అయిపోతామని కూడా మనం చూస్తున్నాము. అలాగున్నే మనము కొంచెము లోతుకు ఆలోచించగలిగితే, మనము ఉదయం లేచిన దగ్గర నుంచి మనము కేవలం దేనికోసం ప్రయాసపడుతూ ఉంటాము అంటే, ఒకరి దగ్గర డబ్బులు, ఒకరు కూలికి వచ్చారు, వారు మనకి ఇంత కావాలని అడిగినప్పుడు మనము ఇంత కాదు ఇంత తీసుకోమని మనం అంటాము. కాదు సార్, ఇది కష్టము, ఈ పని చాలా హార్డ్ వర్క్, నేను చెయ్యాలి, మీరు నాకు ఇంత ఇస్తే సరిపోతుందని అతను అంటూ ఉంటాడు. లేదు అని మనం అంటూ ఉంటాము. అలా బార్గైన్ చేస్తూ డబ్బులు మనము సంపాదిస్తూ కూడబెడుతూ ఇదంతా మనము దేనికోసం చేస్తాము? ఎలాగున మనము ఉదయం లేచిన దగ్గర నుంచి మనము ఎలాగున ప్రయాసపడుతూ ఉంటాము. కొందరైతే ఒకరికి మధ్యలో ఉండి, అంటే వారు చేసే కష్టం ఏం లేదు, వారు మధ్యలో ఉండి సహాయం చేసినందుకు వీళ్ళు సొమ్ము ఆశపడి, అంటే అది 300 అయితే వీళ్ళు దాన్ని 50 లేదా వీరికి మనసుకు నచ్చినంత 400 అట్లా వేసుకొని, వీళ్ళు ఏం కష్టపడకుండానే మధ్యలో ఉండి పని చేయించినందుకు కూడా, ఒక మధ్యలో ఉండి పని అంటే ఒక సహాయము, వీరు వారికి ఒక సహాయం చేశారు. ఆ సహాయము చేసేటప్పుడు కూడా వీరు వారి దగ్గర సొమ్మును ఆశపడుతూ ఉంటారు, డబ్బును తీసుకునే వారిగా ఉంటారు. మరి అలాగున ఎవరిని ఒకరినొకరు నమ్మడానికి లేకుండా ఉందన్నమాట. ఈ సహాయం నేను నీకు చేస్తాను అన్నప్పుడు నువ్వు అందులో ఏం తీసుకుంటున్నావు, నీకేం లాభం కలుగుతుందో అని వారు ఆలోచించేవారిగా ఉన్నారు. వీరు ఒకవేళ మనుషులు జెన్యున్గా ఉంటే, వీరు నేను తీసుకుంటున్నానని ఏమనుకుంటారో అని వీరు భయపడేవారిగా ఉన్నారు. మా హస్బెండ్ అలాగే భయపడుతూ ఉంటారండి. అందుకే చాలా వరకు వాళ్ళకే కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళతోనే మాట్లాడించి, మీరు అమౌంట్ వాళ్ళకే ఇవ్వండి, కేవలం నేను మాట సహాయం చేశాను అని కూడా కొన్నిసార్లు భయపడి ప్రవర్తిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగున ఉంటూ ఉన్నాయి. మరి ఇదంతా కూడా మనము ఎలాగున ధనము కూడబెట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాం. మరి బంగారము దేని నుండి వస్తుందండి? భూమిలో నుండి వస్తుంది. మరి వెండి దేనిలో నుండి వస్తుంది? మనం తెల్లారితో లేచి వాహనాలు, ఇనుము, అదంతా దేనిలో నుండి వస్తుంది? భూమిలో నుండే వస్తుంది. మరి చెట్టు, కలప, మన ఇంట్లో పనిముట్లు, మరి ఇవన్నీ దేనిలో నుండి వస్తాయి? అన్నీ భూమిలో నుండే కదా. సర్వ సంపద భూమిలోనే ఉంది కదా. మరి సర్వ సంపద భూమిలోనే ఉంది. భూమి నుండే మనం అన్నీ అనుభవిస్తున్నాము. మరలా మనము ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము, ఎంతో కష్టపడుతూ ఉంటాము, ఎంతగానో ఇదవుతూ ఉంటాము. ఏ సమయంలో, ఏ క్షణంలో మనము మట్టిలో కలిసిపోతామో మనకు తెలీదు. మనకు గ్యారంటీ లేదు. మనము ఎవరి కోసమో దేనికోసమో కూడబెట్టాలని, దేనికోసమో దాచిపెట్టాలని మనం ప్రయాసపడుతూ ఉంటాము. కానీ దానికి గ్యారంటీ ఉందా ఈ భూమి మీద? దేనికి గ్యారంటీ లేదు. ఏ క్షణము ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అందుకే కదా, ఎందుకోసమో ఈ ప్రయాస, ఏ క్షణము ఎవరికీ తెలియదు, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ క్షణమే నీది, ఈ నిమిషమే నీది. మరి ఈ నిమిషము, ఈ క్షణము మనం మన ఎదుట ఉన్న మనుషులను చూసి
మనకు చేతనైనంత మట్టుకు మనము సహాయము చేసి జాలిపడి మనము ఒక రూపాయి విడిచిపెట్టే వారముగా ఉన్నామా? లేదు అని ఆ డబ్బుల కోసము పట్టుకొని ప్రయాసపడి కొట్లాడి అలాంటి మనుషులు కూడా ఉంటారండి. తల్లిదండ్రులనే బిడ్డలు అదే డబ్బు కోసం, అదే ధనము కోసం తల్లిదండ్రులనే వేధించేవారిగా ఉంటారు. మరి తల్లిదండ్రులు కూడా కొన్ని సమయాల్లో చూస్తే బిడ్డలను అలాగే బాధ పెట్టేవారుగా ఉంటారు. ఎవరు మంచోళ్ళు? తల్లిదండ్రులు మంచోళ్ళ, బిడ్డలు మంచోళ్ళ అని అంటే వారి హృదయాలకు వాళ్ళకే తెలుసు. ఆ దేవునిలో నడిపింపబడుతున్న వారికే తెలుసు. మరి కొందరు ఇళ్లలో తల్లిదండ్రులు ఏదో నామకార్థానికి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. మరి బిడ్డలు చాలా ఆత్మీయ అంతస్తులో లోతైన భక్తిలో ఉంటూ ఉంటారు. మనము ఎగ్జాంపుల్ చేయగలమా? వాళ్ళని మనము వాళ్ళని మనము కనిపెట్టగలమా? కనిపెట్టలేము. వాళ్ళ ఆత్మీయ అంతస్తు ఎలా ఉందో వారితో మనము దేవుని విషయమై మనము మనసుతో మాట్లాడినప్పుడే మనకు అర్థమవుతుంది. వారి ఆత్మీయ విషయాలు మనతో పంచుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. కానీ ఆత్మీయులతోనే పంచుకుంటారండి. ఆత్మీయులు లోకస్తులతో వారి ఉద్దేశాలను పంచుకోరు. మరి నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానివ్వండి నా మనసుకు నాకు తెలిసింది అంతా భూమిలోనే, మనము కూడా భూమిలోనే. కనుక మనము అన్యాయాన్ని, అక్రమాన్ని, అంటే ఒకరు నాకు ఈ కష్టము నేను చేశాను, నాకు ఈ రూపాయి ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఈ కష్టం నీకు ఇవ్వడం న్యాయమే, కానీ బ్రతుకు అని చెప్పి పెద్ద మనసుతో మనము వారి పట్ల ప్రేమ చూపించి ఇచ్చేవారముగా ఉండాలి. ఇదిగోండి, దేవుడు కీర్తనల గ్రంథము 74వ కీర్తనలో ఇలా ఉంది: దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేస్తివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి, బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేస్తివి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించువాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేస్తివి. నా మట్టుకు నేనేమంటానంటే అండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని మనము అంటూ ఉంటాము, ఎవరి విశ్వాసంలో వారము. కానీ నేనంటూ ఉంటాను, నీ జీవితంలో నీకు కలిగిన ప్రతి ఒక్కటి దేవునికి అప్పగించుకొని, దేవా ఈరోజు నాది, నేను బ్రతుకుతున్నాను, అయితే నా మనసుకు ఈ జాలి చూపడం కరెక్ట్ అనిపించింది, నా మనసుకు ఈ ప్రేమ చూపడం కరెక్ట్ అనిపించింది, నా మనసుకు వీరికి ఇది పెట్టడం కరెక్ట్ అనిపించింది, నా మనసుకు ఇలా మనసు కంటే సాతానుకు శోధనకు లోబడేది కాదండి. దేవుడు మనకు ఎవరి పట్ల అయినా జాలియు కనికరమును ప్రేమను చూపించమని చెప్పాడు. అలాగున మనము యథార్థత, ప్రేమ కలిగి దాచిపెట్టుకోవాలి, కూడబెట్టుకోవాలి, నగలు కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి, సుఖభోగాలను అనుభవించాలి. వాటి పట్ల మనం ఆసక్తి కలిగి ఉండక దేవుని వైపు మనం ఆసక్తి కలిగి ఉంటే, నేను అనుకుంటానండి, నా మనసుకు నేను నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, నా మనసుకు నేనేమనుకుంటానంటే, నేను వారి ఎదురుగా ఉండి, వారు నా కళ్ళ ముందు ఉండి, నేను వారిని అపాయానికి, కీడుకు లోను కాకుండా నేను కాపాడగలనా? నా ఎదురుగానే వాళ్ళు కింద పడవచ్చు, నా ఎదురుగానే వారికి దెబ్బ తగలచ్చు, నేను ఆపగలనా? నేను ఆపలేను, నేనేమీ చేయలేను, నేను నిమిత్త మాత్రాన్ని. కానీ దేవుడు చెప్పగా నేను వారిని విడిచిపెట్టి నేను వెళ్ళినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, నా బిడ్డలను, నా కుటుంబాన్ని
కునుకకుండా నిద్రపోకుండా కాపాడతాడని నా దేవుని యందు నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అలాగుననే ఆయన మాట చొప్పున, ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి ఆయన కనికరము చూపమన్నారు, బిగబట్టుకోమనలేదు. నీ దగ్గర 4 వస్త్రాలు ఉన్నప్పుడు ఒక వస్త్రాన్ని ప్రేమతో పంచిపెట్టమన్నారు. అలాంటివి ఆయన చెప్పినవి మన జీవితంలో మనం చేయగలిగితే ఖచ్చితంగా అపాయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బండ మీద కట్టబడిన ఇల్లుగా దేవుడు మన బిడ్డల్ని మన కుటుంబాన్ని కాపాడతారండి. మరి నోహు గారు తన ఓడలో తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నారండి? మరి ప్రపంచమంతా మునిగిపోతుంది, అయినప్పటికీ ఆయనకి దేవుడు ఎంత పని అప్పగించి ఎలాగున ఆయన్ని కాపాడారు. ఎన్ని అవమానాలు ఆయన ఎదుర్కొన్నారు, ఎన్ని నిందలు ఎదుర్కొన్నారు, ఎంత హేళనను ఆయన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన ముందుకు వెళ్ళారు. మరి లోతు కుటుంబాన్ని, ఆయన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అంతటినీ నాశనం చేయడానికి దేవుడు అప్పగించిన లోతు కుటుంబంని దేవుడు కాపాడాడు. అలాగున నీవు దేవుని మాట వినగలిగితే, దేవుని మాటకు లోబడగలిగితే, ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా కూడా దేవుడి కనికరము నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటుంది, ప్రేమిస్తూనే ఉంటుంది, రక్షిస్తూనే ఉంటుంది. తరతరాలు నీవు ఆయనలో నిలబెట్టుకున్న దాన్ని బట్టి తరతరాలు ఆయన నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. కనుక మనము ఆయన యందు భయభక్తులు కలిగి లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆయన వాగ్దానాలు, ఆయన మనల్ని జీవించమన్న విధానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనం లోబడి జీవిద్దాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులు ఉన్నాయంటే క్షమించండి. ఆశీర్వదించడము దేవుని ఇష్టం. నువ్వు ఉదాహరణకు చెప్తున్నాను, మీరు ఒక బోర్ వేస్తున్నారు, ఒక పాయింట్ చూసి అందులో నీళ్లు ఉన్నాయో లేవో మీకు తెలీదు, మీ పని మీరు చేస్తున్నారు, అందులో నీళ్లు పడకపోతే మీరు ఏం చేయగలరు? అదే దేవునికి ప్రార్థన చేసి, దేవా ఎక్కడ సరైన చోట నీరు ఉందో అక్కడే నీవు వేసేటట్టు చేయి, నా కష్టాన్ని నాకు ఇవ్వు, నాకు నీటినివ్వు అని ప్రార్థన చేసుకొని నీవు ఆ పనిని దేవుని నిర్ణయానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా నీవు మొదలు పెడితే ఖచ్చితంగా నదులను ఆయన ఎండిపోచేయగలడు, నీటి బుగ్గలను ఆయన పుట్టించగలడు, ఆయన ఏదైనా చేయగలడు. కనుక సమస్తము చేయగల దేవునికి సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి, సర్వ సమృద్ధి ఆయనలోనే ఉంది. కనుక ఆయనకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సుత్తి అనుకోకండి, ప్రేమించి ఆదరించండి.